నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నవిపేటలో శ్రీ సీతా రామచంద్ర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయాన్ని సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవిపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టారు. ఎండోమెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరించారు. ఈ నిధులతో భవ్యమైన సీతారామాలయ నిర్మాణం పూర్తి చేశారు. 3 రోజుల నుండి విగ్రహ, యంత్ర, ధ్వజ, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. శనివారం రోజు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా శ్రీ సీతా రామచంద్ర స్వామివారి దేవాలయం నిర్మాణానికి కృషి చేసిన ఆలయ కమిటీని, దాతలను, గ్రామస్తులను అభినందించారు. స్వామివారి దయతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాలన్నారు. ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఇందల్వాయ్, తీర్మన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని రైతులు సమాధానమిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు లేదా రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదులు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చని కలెక్టర్ రైతులకు సూచించారు. కాగా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్జీ హనుమంతు అధికారులకు సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం వేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద సరిపడ సంఖ్యలో హమాలీలు సేవలు అందించేలా ఏర్పాటు చేయాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండకుండా ఎప్పటికప్పుడు ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావు లేకుండా చూడాలని, వాతావరణం అనుకూలించిన వెంటనే సాయంత్రం సమయాల్లోనూ ధాన్యం నిల్వలు లిఫ్టింగ్ జరిగేలా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాలలో సరిపడా టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. అకాల వర్షాలను చూసి రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ భరోసా కల్పించారు. తొందరపడి దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని ఆయన తెలిపారు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 466 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని, ఎక్కడా కూడా తరుగు, కడత వంటివి లేకుండా గట్టి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ ఎన్ శ్రీనివాసరావు, డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్ తదితరులు ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ వేయింగ్లో కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, సెంటర్లో ఎటువంటి ఇబ్బంది కలిగినా, అదేవిధంగా దళారుల దగ్గర ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి జిల్లాలో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో కంట్రోల్ రూమ్కి కూడా సమాచారము ఇవ్వగలరని కోరుకుంటున్నాము. సో ఈరోజు కూడా ఇప్పుడు మనకి నిజామాబాద్ జిల్లాలో మనకి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ప్యాడీ మాయిశ్చరైజరు ఎఫ్ఏక్యూ క్వాంటిటీ ఉండే విధంగా మనము పర్చేజ్ చేస్తాం కాబట్టి కొంత ప్యాడీ తడవకుండా కూడా మనకి సెంటర్ దగ్గర కూడా టార్పాలిన్లు పెట్టుకోవడము, అదేవిధంగా మనకి ప్రొక్యూర్ అయిన క్వాంటిటీ కూడా ఇమీడియట్గా మిల్స్కి షిఫ్ట్ అయ్యే విధంగా కూడా మనము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో వన్స్ మనకి వర్షాలు పడినా కూడా మనకి ఆ ధాన్యాన్ని మొత్తం మనము ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్యానిక్ గురి కాకుండా, సో తక్కువ రేట్కి అమ్మకుండా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎంఎస్పి ప్రైస్కే మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి సో సెంటర్స్లోనే ప్యాడీని అమ్మే విధంగా రైతులు కూడా సహకరించాలి. సో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా మనము రియాక్ట్ అయ్యి కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకి అన్ని సెంటర్స్లో కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి 40 kgs ఉంటుందో 40 kgs ప్లస్ బ్యాగ్ వెయిట్ అంతవరకు మాత్రమే మనకి వేయింగ్ చేసే విధంగా కూడా మనము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసాము. సో మనకి ప్యాక్స్ అదేవిధంగా ఐకేపీ సెంటర్స్లో కూడా ఇప్పటి వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మనము వేయింగ్, అదేవిధంగా మిల్స్ దగ్గర కూడా అక్కడ కూడా కటింగ్ జరగకుండా కూడా మనము వచ్చిన ట్రక్ షీట్స్ని కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సెంటర్లో ఎంత క్వాంటిటీకి అయితే వేయింగ్ అయ్యిందో అదే క్వాంటిటీ అక్కడ ట్రక్ షీట్స్లో కూడా మిల్లర్స్ దగ్గర కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా మనం సెంట్రల్ ఇన్ఛార్జెస్తోని మానిటర్ చేస్తూ ఉన్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, బోధన్ బీదర్ రైలులో ప్రయాణిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రకటించారు. ఎంపీ అరవింద్ అవుట్డేటెడ్ వ్యక్తి అని, ఇందూరు ప్రజలు ఆయన నాయకత్వంపై నమ్మకం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండని జిల్లా ప్రజలను ఆయన కోరారు. నవీపేట్ మండల కేంద్రంలోని రఘుపతిరెడ్డి గార్డెన్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తెలంగాణ ప్రజలు కేంద్రంలోని బీజేపీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు రైతు రుణమాఫీ చేశాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అమలు చేసిందని ఆయన అన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రైతు రుణమాఫీ చేస్తామని, అలాగే రైతు భరోసాలో భాగంగా ఎకరానికి 7,500 పెట్టుబడి సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఎరువుల ధరలు పెంచిందని విమర్శించారు. అంబానీ, ఆదానీలకు లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ రైతుల రుణాలు మాఫీ చేయలేదన్నారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని, ఉపాధి హామీ కూలీలకు 400 కూలీ, బీడీ కార్మికులకు 1000 బీడీలకు 300 కూలీతో పాటు ఎలాంటి కట్ ఆఫ్ డేట్ లేకుండా ప్రతి పీఎఫ్ కార్మికురాలికి 4000 జీవనభృతి అందిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసి మోసం చేసిన అరవింద్ పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అరవింద్కు ఓటు ఎందుకు వేయాలో చెప్పాలన్నారు. తాను రైతు కుటుంబం నుండి వచ్చానని, సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, తడిసిన రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇందూరు జిల్లా ప్రజలు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, ఇందూరు గలం పార్లమెంట్లో వినిపించి బోధన్ బీదర్ రైలును ప్రారంభించి అందులో ప్రయాణిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బూటకపు హామీలిచ్చి గెలిచిన బీజేపీ 10 సంవత్సరాలలో దేశ ప్రజలకు చేసిందేమీ లేదని 2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ఇంటింటికి 15 లక్షల చొప్పున ఇస్తామని మోసం చేసిందని అన్నారు. బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లకు ఎలక్షన్ టైంలోనే రాముడు గుర్తొస్తాడని, తాము ప్రతిరోజు రాముని పూజిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుందని ఆయన అన్నారు. ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబం వేల ఎకరాలను కాచేసిందని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీపై ప్రజల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ బడులు పటిష్టం చేయడానికి మౌలిక సదుపాయాల కొరకు తన ఎమ్మెల్యే ఫండ్ నుండి ₹1.5 కోటి కేటాయించారని తెలిపారు. రైతులను వ్యవసాయం కాపాడడానికి అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, ఎర్రకుంట రిజర్వాయర్ నిర్మించానని తెలిపారు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్కు ఓటు వేసి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, బుచ్చన్న, బాలరాజ్, గోవర్ధన్ రెడ్డి, సాయిరెడ్డి, సంజీవ్ రెడ్డి, గోపాల్ బాబు తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మాకు 70 దాటిపోయినాయి. ఈ దళితుల వ్యవస్థలంతా నాశనం చేశారు. కనీసం ఇంత గాడిలో పెట్టి పెడదామన్న ఉద్దేశంతో ఈ ఏజ్లో గింత తిరుగుడికి వస్తారు. వారు తప్పనిసరిగా మీరు కూడా ధనంజయ పైకి దయచేసి చెప్తా ఉన్నా, మీ బీడీ కార్మికులు చూద్దాం, మీకేమన్నా దౌర్జన్యకు వస్తే చూద్దాం, చదువుకోవడానికి ఇబ్బంది వచ్చినా చూద్దాం. ఇవన్నీ నాకు చదవలేదు కానీ ప్రభుత్వం ఉంది, ఇవన్నీ చేస్తారని నేను ముందుకు వస్తాను. కాబట్టి మేమేం అడుగుతలేదు, ఇటువంటి దళితులు లోడగొట్టండి అనుకుంటాం. మనకు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ ఇంకోసారి చూస్తారా మరి పెళ్లి చూపులో పోతాం. ఆ పిల్ల అంటే పోరాటం తెలియదు. ఆ పోరాటం సీనియర్ కాంగ్రెస్ సీనియర్స్కు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థులుగా మన ముందుకు వచ్చిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన నా మహిళా సోదరులకు, కాంగ్రెస్ సోదరులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. గుర్తు చేస్తున్నా, ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2008-9లో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాడు. రేపు ఇండియా కూటమి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే ₹2,00,000 రుణమాఫీ చేయబోతున్నామో యావత్ భారతదేశంలో చెప్పండి, నేను రైతాంగానికి అందరికీ ₹2,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇది రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వం అని చెప్పండి. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో మనం వ్యవసాయ కూలీలు ఉంటున్నావా, పని చేయని సమయంలో పని చేసడానికి NRES గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందమ్మా. సర్కార్ పని మీకు ఎరిగే కదనమ్మా. అటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతుందో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతున్నదో కూలి వల్ల 300 ఉందమ్మా. మనకి గిట్టుబాటు కావటం లేదు. రేపు దేవుని దయ వల్ల మనందరి కృషితోని జాతీయ స్థాయిలో ఇండియా కూటమి రావడంతోనే మా వ్యవసాయ కూలీలకు ₹400 కూలీ చేయబోతున్నాం. ₹400 చెప్పంటాం నేను. ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి అని చెప్పంటాం నేను. వీళ్ళు చేనుగా కాదమ్మా, మా ఆడబిడ్డలు ఏదైతుందో నీడబట్టలు ఉంటారు, బీడీలు చెప్తారమ్మా. నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రత్యర్థి వీళ్ళ మిత్రుడు అరవింద్ గారి మధ్య ఇక్కడికి వచ్చి అంటున్నాయా, ఏమైనా చేప చర్చ అంటాడు. ఏమైందని చేప చర్చలో మరి ఏదైతుందో
రైతాంగాన్ని కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించబోతున్నావా లేదా? కేంద్రంలో ప్రకటించే కనీస మద్దతు ధర చట్టబద్ధ కల్పించే లేకుండా దాని విలువే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి కల్పించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా కనీస మద్దతు అమలు చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలు ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా ఫలితాల కోసం విద్యార్థులు ఆతృతతో వేచి చూస్తున్నారు. ఈ నెల 20 తర్వాత ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు ఈసీ అనుమతి కోరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా నమోదైన మార్కుల పరిశీలన జరుగుతోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుండి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో మూల్యాంకన ప్రక్రియను నిర్వహించి ఈ నెల 10వ తేదీన మూల్యాంకనాన్ని పూర్తి చేశారు. మార్కుల నమోదుతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకేసారి ఇంటర్ మొదటి, 2వ సంవత్సరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ నుండి ఇంటర్ బోర్డు అనుమతి తీసుకోనున్నట్లు తెలిసింది. స్వయంభూగా వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆకాంక్షించారు. 400 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామి భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్నారని ఆయన తెలిపారు. నగర శివారులోని లక్ష్మీప్రియనగర్ ఫేజ్ 2లో గల స్వయంభూ శ్రీ అభయాంజనేయ స్వామి నూతన ఆలయంలో శివ పంచాయతన నవగ్రహ దేవత ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన విగ్రహాలకు ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు జెడ్పీ చైర్మన్ను ఘనంగా సన్మానించారు. లక్ష్మీప్రియనగర్ వాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాసుల వారందరూ కలిసి స్వయంభూ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ గత 400 సంవత్సరాల క్రితం వ్యవసాయ క్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడన్నారు. ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ నియమనిష్టలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోవడంతో పాటు ఆరోగ్యం ప్రాప్తిస్తుందని, అష్టైశ్వర్యాలు ఇస్తారని ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సేవాదళ నాయకులు రమణారావు, నీలం రెడ్డితో పాటు ఆలయ పురోహితులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అభయాంజనేయ స్వామి స్వయంభూ లింగం మరి 4 రోజుల నుంచి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంది. ఇది పురాతనమైన లింగము. గత 300 సంవత్సరాల క్రితం ఉన్న లింగము. మొన్ననే ఆంజనేయ స్వామి మొన్ననే కలిసింది. దీనికి ఇక్కడున్న లక్ష్మీప్రియ నగర్ ఫేజ్ 2 కానీ 1 కానీ హాస్టల్ గార్డెన్ కానీ బీబీ నగర్ కాలనీ కానీ అందరూ సహకారంతో ఈరోజు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ను పునరుద్ధరించడం జరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అకాల వర్షం అన్నదాతలకు కడగండ్లు మిగిల్చాయి. వడ్లు తడిసి ముద్దగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు కోరారు. జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. పొలాల్లో ఉన్న ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం విక్రయించేందుకు తీసుకువస్తే అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ఆ వరి ధాన్యాన్ని ఎండబెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా మాక్లూరు మండలం మాణిక్ బండర్ గ్రామానికి చెందిన కవిత అనే మహిళా రైతు మాట్లాడుతూ పొలాల్లో నుండి తీసుకొచ్చిన ధాన్యాన్ని 3 రోజుల పాటు ఎండబెట్టి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చామన్నారు. గత 2 రోజుల క్రితం యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చామని, తూకం వేయకపోవడంతో అకాల వర్షానికి 50 క్వింటాల వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి తమ ఒంట్లో కూడా శక్తి లేకుండా పోయిందన్నారు. ఆరుగాలం పండించిన వరి ధాన్యం నీటి పాలు కావడంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఇక్కడ గంజిలో పోసినాం బియ్యం 4-5 ట్రాక్టర్లు ఊరోళ్ళు మొత్తం పోసిండ్రు వడ్లు కానీ పోతలేవు. ఎండ వర్షం పడ్డది, మొత్తం నానిపోయినాయి, భూమి పాలు అయిపోయినాయి. మాకు ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలా అని కోరుతున్నాం. అంతే, ఏం చేస్తాం. బాధలు మేము ఈ పని చేస్తే బాగా ఇదే అలసిపోయినా మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు మాకు.
ఎన్ని టన్నులు తెచ్చిరమ్మా? 50 టన్నులు ఉంటాయి, 4-5 ట్రాక్టర్లు, 50 క్వింటలు. మొత్తం నానిపోయిందా? మొత్తం నానిపోయింది, మొత్తం పచ్చిగా అయిపోయి మొలకలు వస్తున్నాయి కింద. మీరు ఎండింది తెచ్చిరా? ఇట్లా ఎండిందంటే పొలం నుంచి కోసి తీసుకొచ్చినాం, 2-3 రోజులు ఎండబెట్టినాం, వర్షం పడ్డది, నానిపోయింది. బాగా మంది మా ఊళ్ళో మొత్తం నానిపోయింది. మొత్తం ఏమైనా ఆదుకోవాలా సార్? అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతో కూడిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. వేసవిలో ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను, గోడపత్రాలను జిల్లా కలెక్టర్ శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాంలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులలో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారి మురళీ మనోహర్ రెడ్డి, ఏడీఎఫ్ఓ భీమ్ ప్రణబ్, నర్సింగ్రావు సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్ను తొలగించి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు. ఓవైపు పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా మరోవైపు దొంగలు రెచ్చిపోయారు. ప్రధాన కూడళ్లతో పాటు ప్రముఖ ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నగదు రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కాగా ఇదే అదనుగా భావించిన దొంగలు పెద్ద ఎత్తున బంగారం, నగదు అపహరించారు. నగరంలోని కంటేశ్వర్ హౌసింగ్ బోర్డు ప్రక్కన గల కేసీఆర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. బాధిత కుటుంబీకులు నిద్రిస్తున్న వేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఓ పడక గదిలో నిద్రించగా అర్ధరాత్రి సమయంలో మరో పడక గది కిటికీ గ్రిల్స్ ను తొలగించి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. అల్మారాలో దాచి ఉంచిన 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం లేచేసరికి అల్మారా తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధిత కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి అంటూ హనుమాన్ దీక్షా స్వాములు పూజా వైభవంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆకుల గణేష్ స్వామి ఇంట్లో హనుమాన్ దీక్ష పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భజన చేస్తూ హనుమాన్ చాలీసాను పఠించి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో నైవేద్యాన్ని సమర్పించారు. దాదాపు 70 మంది హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. అనంతరం భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, హనుమత్ భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేస్తుందని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సమీక్షా సమావేశం విజయవంతమైందని, కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని ఆయన సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్ బూత్ స్థాయి కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ నాయకులు మురళీధర్ రావు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముదోల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్తో పాటు ఇతర కీలక నాయకులు పాల్గొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను మురళీధర్ రావు వివరించారు. మరోసారి మోడీని ప్రధాని చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. బీజేపీ హయాంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఏజెంట్లు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, ఇతర మోర్చాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సోషల్ మీడియా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడి ఓటు వేయించి నరేంద్ర మోదీ గారికి 3వసారి ప్రధానమంత్రి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈ పార్టీ కోసం మనం ఓటు వేయడానికి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీల మీద మనకి ఇంతవరకు ఒకటి కూడా పూర్తి చేయలేదని ప్రతి ఒక్కరికి చెప్పడం అవసరం ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలే, రైతు భరోసా ఇవ్వలేదు, 2500 బాగా మన లేడీస్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ఏదైతే 1200 రైతు కూడుదలకు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. అది ప్రతి ఒక్క ఇంటికి పోయి చెప్పడం అవసరం ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యం కూడా చెప్పే అవసరం ఉంది. ఆ కుటుంబ పాలన అతో మనకు స్వచ్ఛ పాలన కావాలని చెప్పడం అవసరం ఉంది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ఏదైతే మన దేశం కోసం చేశారో మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కింద మన ఆయుధాలో అకాల వర్షాలతో వరి పంట దెబ్బతినగా సిపిఎం నాయకులు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ కోరారు. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి మోస్రా మండల కేంద్ర శివారులో నెలకొరిగిన పంట పొలాలను శనివారం సిపిఎం పార్టీ నేతలు నన్నేసాబ్, మేకల మల్లేష్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నర్సయ్య, మోహన్, సిరాజుద్దీన్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోకాం చెరువు శివారులో సిపిఎం పార్టీ తరఫున అకాల వర్షానికి పంట నేల కొరిగింది. ఈ రైతులతో కలిసి పంట పరిశీలన చేయడం జరిగింది. అకాల వర్షానికి రైతులు, కౌలు రైతులు పంటలు వేసుకొని జీవనం
కొనసాగించే పరిస్థితులలో ఈ అకాల వర్షానికి పంట నేల కొరగడం చాలా బాధాకరం. ఈ నష్టపోయినటువంటి రైతాంగానికి కౌలు రైతులను ప్రభుత్వం ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈత కోసం వెళ్లిన వారిలో 3 మృతి చెందగా మరో 2 క్షేమంగా బయటపడ్డారు. ఈ హృదయ విదారక ఘటన మాక్లూరు మండలం ఒడియట్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామ శివారులోని చెరువులో ఈత కోసం 3 యువకులు 2 బాలురు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులో దిగిన వారిలో నుండి 2 యువకులు 1 బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారు. మరో 2 క్షేమంగా బయటపడ్డారు. 5 చెరువులోతు తెలియక నీటిలో దిగగా 3 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ప్రమాద సమాచారాన్ని గ్రామస్తులు మాక్లూరు పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గజ ఈతగాళ్లతో చెరువులో గాలించి 3 మృతదేహాలను బయటకు తీశారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకుల రోదనలు అందరినీ కలతకు గురిచేశాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.